అన్నదాతలకు పంట పెట్టుబడి సాయం ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తుంది రాష్ట్ర సర్కార్. ఇందుకోసం నిధులు రెడీ చేసుకోవాలని ఆర్థిక శాఖను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. సాగు భూములకే సాయం ఇచ్చేలా ప్లాన్ చేస్తున్న ప్రభుత్వం వచ్చే నెలలో గైడ్ లైన్స్ రిలీజ్ చేయనుంది. డిజిటల్ సర్వేతో పక్కాగా పంట భూములను గుర్తించనుంది. 1,29,00,000 ఎకరాల్లో పంటలు సాగవుతున్నట్టు అంచనా వేస్తున్నారు అధికారులు. 7.5 ఎకరాలకు సీలింగ్ పెడతారని ప్రచారం జరుగుతోంది. రైతుల కోసం మరో పథకం అమలు చేసేందుకు రాష్ట్ర సర్కార్ రెడీ అయింది. దసరా నుంచి రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందించాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఇందుకు అవసరమైన నిధులు సిద్ధం చేసుకోవాలని ఆర్థిక శాఖను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్టు తెలిసింది. ఈసారి ఎకరాకు 7,500 చొప్పున పెట్టుబడి సాయం ఇవ్వనున్నారు. కొన్ని నిబంధనలతో పకడ్బందీగా రైతు భరోసాను అమలు చేయబోతున్నారు. ఇందుకు తగ్గట్టుగా వచ్చే నెలలో రైతు భరోసా మార్గదర్శకాలను రిలీజ్ చేయనున్నారు. ఆ తర్వాత విడతల వారీగా వానాకాలం పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. గతంలో మాదిరి కాకుండా ఈసారి సాగు చేసిన భూములకే రైతు భరోసా ఇచ్చేలా మార్గదర్శకాలు సిద్ధం చేశారు. రైతు భరోసాకు సంబంధించి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నేతృత్వంలో జిల్లాల్లో రైతు సంఘాల నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు. గతేడాది డిసెంబర్లో అధికారంలోకి వచ్చిన వెంటనే కాంగ్రెస్ సర్కార్ రైతులకు పెట్టుబడి సాయం అందించాలని భావించి రైతు బంధును ఆపకుండా యాసంగి సీజన్ నిధులు జమ చేసింది. ఇదే టైంలో రైతు బంధు స్కీమ్లో భారీగా నిధులు దుర్వినియోగం అవుతున్నాయని గుర్తించింది. పంటలు పండని రాళ్లు రప్పల భూములు, గుట్టలు, హైవేలు, రోడ్లు, వెంచర్లకు, భూసేకరణ కింద పోయిన భూములకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు వృధాగా చెల్లించినట్టు తేల్చింది. దీంతో పెట్టుబడి సాయం పంపిణీ విధివిధానాల ఖరారుకు సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ సబ్ కమిటీ వేశారు. ఈ కమిటీ వివిధ జిల్లాల్లో మీటింగ్లు ఏర్పాటు చేసి అభిప్రాయాలు సేకరించింది. ఇందుకు తగ్గట్టుగా రైతు భరోసాకు కొత్త మార్గదర్శకాలు రూపొందించింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతు బంధు కింద రైతుకు ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు ఎకరాకు 5,000 చొప్పున పెట్టుబడి సాయం ఇచ్చింది. దీంతో ప్రతి సీజన్కు సగటున సర్కారుపై 7,600 కోట్ల భారం పడింది. చిన్న రైతులను ఆర్థికంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్ను తీసుకురాగా పెద్ద రైతులకే ఎక్కువ లబ్ధి జరుగుతుందనే విమర్శలు వచ్చాయి. దీంతో ఈసారి పెట్టుబడి సాయానికి సీలింగ్ పెట్టాలని నిర్ణయించింది. రైతు భరోసా కొత్త మార్గదర్శకాలతో పాటే ఎన్ని ఎకరాలకు ఇస్తారని క్లారిటీ ఇవ్వనుంది. బడ్జెట్లో మాత్రం ఎప్పట్లాగే రైతు భరోసా కోసం ప్రభుత్వం 15,000 కోట్లను కేటాయించింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ సాగు లెక్కల ప్రకారం ఈ వానాకాలం సీజన్లో 1.39 కోట్ల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఇందులో వరి, పత్తి పంటలదే ఎక్కువ భాగం. ఏ రైతు ఎన్ని ఎకరాల్లో ఏ పంటలు వేశారో ఏఈఓలు ట్యాబ్లలో నమోదు చేశారు. దాని ప్రకారమే పంట కొనుగోలు కూడా చేపట్టనున్నారు. ఒకవేళ ప్రభుత్వం మొత్తం సాగైన భూములకు ఎకరాకు 7,500 చొప్పున రైతు భరోసా ఇస్తే 10,000 కోట్లు ఇవ్వాల్సి ఉంటుందని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు. అలా కాకుండా సీలింగ్ పెట్టి ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ లాంటి వాళ్లను పెట్టుబడి సాయం నుంచి మినహాయిస్తే ఈ మొత్తం తగ్గుతుందని లెక్కలు వేస్తున్నారు. మరోవైపు కేబినెట్ సబ్ కమిటీ చేపట్టిన అభిప్రాయ సేకరణలో అత్యధికంగా 7.5 ఎకరాల లోపే పెట్టుబడి సాయం ఇవ్వాలని, ఆ తర్వాత 10 ఎకరాలకు పరిమితం చేయాలనే ప్రతిపాదనలు వచ్చాయి. కేబినెట్ సబ్ కమిటీ చేసిన ప్రపోజల్స్ పై సీఎం రేవంత్ రెడ్డితో చర్చించాక ఫైనల్ చేసి ఆ తర్వాత మంత్రివర్గ సమావేశంలో ఫైనల్ చేయనున్నారు. నిబంధనలు అమలు చేస్తే సరాసరి గతంలో ఇచ్చినంతనే 7,500 కోట్లు అవుతుందని అధికారులు అంటున్నారు. ఈసారి వ్యవసాయేతర భూములకు ఎట్టి పరిస్థితుల్లోనూ రైతు భరోసా ఇవ్వకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. నాన్ అగ్రికల్చర్ భూములను ధరణి సాగు పట్టా భూముల లిస్టులో నుంచి తీసేస్తుంది. ఇలా కనీసం 20 లక్షల ఎకరాలు తీసే ఛాన్స్ ఉన్నట్టు సమాచారం. ఈ నిర్ణయంతో 1,500 కోట్ల దుబారా ఖర్చు తగ్గే అవకాశం ఉంది. ఇక రైతు బంధు ప్రారంభం నుంచి గత వానాకాలం సీజన్ వరకు 73,000 కోట్లు పెట్టుబడి సాయం కింద అందించారు. కానీ సాగులో లేని రాళ్లు రప్పలు, గుట్టలకు, వెంచర్లకు, ఇండ్లకు, హైవేలకు, రోడ్లకు, ఇతరత్ర వాటికి ఏకంగా 25,000 కోట్లు చెల్లించినట్టు ప్రభుత్వం గుర్తించింది. అంటే ఏడాదికి యావరేజ్గా 2 సీజన్లలో కలిపి 3,000 కోట్ల వరకు దుబారా చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాగులో లేని భూములకు రైతు బంధు అందడంతో ప్రభుత్వం అసలు లక్ష్యం నెరవేరలేదు.